హాయ్ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఓరం7. ఈరోజు మనం ఓణం సెలబ్రేట్ చేయబోతున్నాము. ఫస్ట్ మనం పువ్వుల ముగ్గు వేయాలి. అంటే కేరళలో అయితే వరుసగా 10 రోజులు వేస్తారు. ఈరోజు 10th డే. మామూలుగా అయితే రోజు ఉదయాన్నే బయట మన వాకట్లో వేసుకోవాలి. ట్రెడిషనల్గా చేయాలంటే కేరళలోనే ఉండాలి కదా, మనకి అన్ని కుదరదు, ఇక్కడ అన్ని వస్తువులు అవైలబుల్ కాదు. ఇది ఏంటంటే మన పిల్లలకి ఓణం ఏంటో అర్థం అవ్వడానికి వరకు కొంచెం లైట్గా చేసి చూపిస్తున్నా అందే. మళ్ళీ మనం ఈరోజు ఓణం స్పెషల్ పాయసం చేయబోతున్నాము. ఇది పాలడ ప్రథమన్ అంటారు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేదు, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే మంచి టేస్టీగా చాలా వెరైటీగా ఉంటుంది పాయసం. మీరు చూడండి ఎలా ఉంటుందో, మీరు కూడా ట్రై చేసుకొని చూసుకోవచ్చు. అలాగే మనం 2-3 వెరైటీలు ఆల్రెడీ అప్లోడ్ చేసాము ఓణం డిషెస్. ఏదైనా కావాల్సిన వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది అరటాకు ఇలా నీట్గా కడిగి క్లీన్ చేసి కట్ చేసి పెడుతున్నాను. అలాగే దాని కాడలో నుంచి 2-3 థ్రెడ్స్ కావాలి మనకి అది కట్టడానికి, అది కూడా కొన్ని అలా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ అరటాకు ఏంటంటే మనం పాలడ అన్నాం కదా, దానికి కావాల్సిన అడ అంటే బియ్యపిండితో మెత్తగా అంటే స్లైస్ లాగా అప్పంలాగా చేసుకోవాలి. అది ఎలా చేయాలో చూపిస్తాను. ముందు మన ఆకులు థ్రెడ్స్ రెడీ చేస్తే తర్వాత ఇది ఇలా తీయాలి థ్రెడ్. దీని లోపల నుంచి సన్నగా ఇలా కోసేస్తే వచ్చేసిద్ది. దీనితో ఈ ఆకు చుట్టుకొని కట్టాలి. దానికోసం కొన్ని ఇలా తీసి పెట్టాలి. గాడ ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకా దీనికి కావాల్సిన బియ్య పిండి రెడీ చేసేసుకోవాలి. ఒక 2-3 స్పూన్ల బియ్య పిండి తీసుకుంటున్నాను. ఎక్కువ కూడా అవసరం ఉండదు, కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు, అంత పెద్ద పని ఏం కాదు కదా. ఇది సాఫ్ట్గా మరక పట్టించిన పిండియే, మిక్సీలో వేసింది కాదు. ఒక 2 పించి షుగర్ వేయచ్చు. ఎక్కువ వేస్తే మళ్ళీ మన పిండి గట్టి పడదు, కరిగిపోయింది. నేను ఒక 2-3 డ్రాపుల కొబ్బరి నూనె వేస్తున్నాను. ఇది లైట్గా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మరి లూస్గా ఉండకూడదు, మరి థిక్గా ఉండకూడదు. కొంచెం మన దోశ బాటర్ లాగా ఉండే సరిపోయిద్ది. చూసారు కదా, ఇలా ఉండే చాలు. ఆకుల నుండి కారిపోకూడదు, అలాగే మందంగా ఉండిపోకూడదు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఒక్కొక్క ఆకు తీసుకొని దానిలో మనం లోపల లైట్గా రాయాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని చుట్టుకున్నా సరిపోయింది, లేకపోతే ఇలా లైట్గా రాసుకోవచ్చు. ఓవర్ అయిపోతే మనం ఆకు చుట్టేటప్పుడు బయటకు వస్తూ ఉంటుంది కదా, అందుకని లైట్గా వేసుకోండి. సైడ్స్లో వేయకూడదు, ఇలా చుట్టేటప్పుడు అదే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇలా రోల్ చేసేసుకోండి. ఇదిగో చూడండి, ఇప్పుడు లైట్గా ఉంటుంది, లోపల ఎక్కువ ఎక్సెస్గా వచ్చేది ఇలా తీసేయచ్చు. ఉండే మళ్ళీ బయటకు కారిపోతూ ఉండదు, బాగుండదు. ఇదిగో ఇలా లాస్ట్ వచ్చేటప్పుడు ఆ టిప్పు పైకి పెట్టి అలా కట్టేసేయండి. ఒక థ్రెడ్ తీసుకొని మనం అదే థ్రెడ్ చేసి పెట్టాం కదా, దాంతో ఇలా జస్ట్ ఒక్కసారి ఇలా కడితే సరిపోయిద్ది. ఇప్పుడు మనం దీన్ని స్టీమ్ చేసేసుకోవాలి. ఒక 2-3 చేసిన తర్వాత చూపిస్తాను. ఇలా ఇడ్లీ బిందెలో వాటర్ మామూలుగా స్టీమ్ కోసం ఎలా పెడదామో అలా పెట్టేసి దాని మీద ఇది పెట్టి ఒక 10 నిమిషాలు స్టీమ్ చేస్తే సరిపోయిద్ది. బాగా ఉడిగి రెడీ అయిపోతుంది. ఇదన్నీ చేసి మనం స్టీమ్ చేయబోతున్నాము. బాగా మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. ఇప్పుడు మనం పాలు మరిగించాలి. నేను ఒక 2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. అసలు వాటర్ ఏం పోయకుండా థిక్గా ఉండే ఫ్యాట్ మిల్క్ ఉండదు కదా, అదే తీసుకున్నాను. 2 లీటర్ అంటే అది మరిగి 1 లీటర్ అవ్వాలి. అప్పుడే బాగా థిక్గా టేస్టీగా ఉండదు. కలర్ కూడా పాలది కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది కదా, ఒక పింక్ కలర్ లాగా, పింక్ కలర్ ఎల్లో కలర్ అలా వస్తుంది. ఇప్పుడు మన అడ రెడీ అయిపోయింది. కొంచెం చల్లారడానికి పక్కన పెడదాము. ఒక నార్మల్ వాటర్ తీసుకొని పక్కన పెట్టండి. కొంచెం చల్లారినప్పుడు ఇలా మన లోపల నుంచి తీసేయచ్చు. ఇలా సన్నగా ఉంటుంది, ఇలా ముక్కలు అయిపోయినా ఏం కాదు.
మళ్ళీ మనం ముక్కలు చేయాల్సిందే. ఎలాగైనా వాష్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు చేస్తాము. ఇలా తీసేసేయండి ఆకుల నుండి. ఆ వాటర్లో పెట్టి బాగా వాష్ చేయాలి దీన్ని. అంటే కొంచెం కొబ్బరి నూనెది అలా టేస్ట్, ఆకుది టేస్ట్ ఏదైనా ఉంటే పోవడానికి 2-3 సార్లు బాగా వాష్ చేసి కట్ చేసి తీసుకోవాలి. ఏదైనా స్ట్రైనర్లో వేసేస్తే తొందరగా వాటర్ అంతా పోయి వాష్ చేయడానికి కూడా ఈజీగా ఉండదు. ముక్కలన్నీ వేస్ట్ అయిపోకుండా ఉండదు. ఇలా వాటర్లో ఉంచి బాగా వాష్ చేయండి. ఇదే ముక్కలు అవుతూ ఉండదు. ఇంకా పెద్ద ముక్కలు ఉండేదాన్ని మనం కట్ చేసేసుకోవాలి. ఇది ఇన్స్టెంట్గా బయట కూడా దొరికిద్ది. పాలడా ఇన్స్టెంట్ పాలడా మిక్స్ అని దొరికిద్ది. అలాగే పాలడా మాత్రమే అయినా దొరికిద్ది. మనం పాలు కాబెట్టుకొని దానిలో మిగిలే ప్రాసెస్ని సేమ్ ఇలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ దొరకట్లేదు కాబట్టి నేను చేశాను. పాలు మరుగుతూ ఉంది కదా, హాఫ్ అయినట్టుంది. ఇప్పుడు మనం షుగర్ వేసుకోవచ్చు. నేను 250 ml కప్పులో 2 కప్పులు షుగర్ వేస్తున్నాను. కొంచెం ఓవర్గా ఉంటుంది స్వీట్, కానీ దీనికి కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. పాలు హాఫ్ మరిగేటప్పటికి మనం మన పాలడా కూడా రెడీ చేసి పెట్టింది కూడా వేయచ్చు. ఇంకా ఒక 10 నిమిషాలు మళ్ళీ కలుపుతూ ఉండే అది ఇంకా కొంచెం థిక్ అవుతుంది. అప్పుడు ఆపేయచ్చు. మొత్తం ఒక 3/4 గంట పట్టిద్ది పాలు మరగడానికి. కలర్ కూడా చేంజ్ అయింది చూసారు కదా. ఇప్పుడు మనం సర్వ్ చేయడానికి, అంటే కొంచెం చల్లారితేనే సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంటే ఉదయాన్నే ఇది చేసి పెట్టేస్తే మన సద్య అంతా రెడీ అయ్యేసరికి చల్లారి బాగా టేస్టీగా ఉంటుంది. నేను ఆపేసిన తర్వాత ఒక్క పించ్ సాల్ట్ కూడా వేస్తున్నాను, దీని టేస్ట్ కొంచెం కరెక్ట్గా రావడానికి. దీనిలో మామూలుగా క్యాష్నట్ అలా కిస్మిస్లు నెయ్యి అలాంటివి ఏం వాడరు, ఇలాగే ఉంటుంది. ఓణసద్య ఎలా సర్వ్ చేస్తారు చూద్దాము. ముందు అరటాకు కంపల్సరీ. అరటాకు కట్ చేసిన సైడ్ మన కుడి చేతి దగ్గరికి రావాలి. పైన పోర్షన్స్లో కర్రీస్ అన్నీ సర్వ్ చేసుకోవాలి. మధ్యలో అన్నం పెట్టుకోవాలి. ఫస్ట్ మనం అల్లం పచ్చడి చేసాం కదా, అది పెట్టాము. అలాగే అలసందలు, అరటికాయ ఫ్రై చేసాము, బీన్స్ ఫ్రై, బీట్రూట్ పచ్చడి, అలాగే అవియలు. ఇది కేరళ రైస్ అండి, ఎర్రగా ఉంటుంది కదా అది. ఇది కేరళ సాంబారు. ఇది రెసిపీస్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అలాగే అప్పడం కూడా మన హోమ్మేడ్ అప్పడమే, అది కూడా రెసిపీ వస్తుంది వెనకాల. ఇది కాకుండా చాలా రకాల కర్రీలు కూడా చేసుకోవచ్చు, కానీ మనకు అన్ని వస్తువులు దొరకదు కదా, దొరికినవి ఇక్కడ చేశాను. మనం అందరూ రోజు ఓణంలాగా హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నాను. ఆరెంజ్ 7 కంటిన్యూస్. బై బాయ్.